హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మంతేజస్ వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే మా గణేశుని దగ్గర కుంకుమ పూజ మరియు అన్నదాన కార్యక్రమం. సో గాయస్, ఇక్కడ కుంకుమ పూజ కార్యక్రమం జరగబోతుంది. ఇక్కడేమో అన్నప్రసాద భోజనాలు. ఫ్రెండ్స్, యాక్చువల్లీ నిన్న రాత్రి మన మండపం దగ్గర మన సేన వాళ్ళు మరియు మన ఆడవాళ్ళు ఏం పని చేశారో ఈ వీడియోలో చూద్దాం. సో బ్యాక్ టు రేపు ఉదయం ఇక్కడ పూజ చేసే మన భక్తులకి ఎండ కొట్టకుండా మన వాళ్ళు పత్రాలు కట్టడం జరుగుతుంది. ఈ పని అయ్యాక షాప్కి సరుకులు తీసుకురావడానికి వెళ్ళాలి. లవంగాలు, పావు కిలో యాలకులు, తీసుకొని అక్కడనే కదా దించుడు. సో ఫ్రెండ్స్, రేపు అన్నదానం కాబట్టి మెటీరియల్ మా మైపల్ బ్లో షాప్ నుంచి తీసుకెళ్తున్నాం. ఇవి వచ్చేసి మా మండపం దగ్గరికి తీసుకెళ్ళాలి. ట్రాన్స్పోర్ట్ ఫ్రీగానే చేస్తుండ్రు ట్యాక్సీలా. సో ఫ్రెండ్స్, టైం వచ్చి 1 o'clock అవుతుంది నైట్. ఇప్పుడే దుకాణం సరుకులు ఇక్కడ మండపం దగ్గర దించినాం రేపటి కోసం. అన్నదానం ఉన్ని కుంకుమ పూజ మా సేన యొక్క. సో ఫ్రెండ్స్, టైం వచ్చి మార్నింగ్ 6:16 అవుతుంది. ఇప్పుడే బోల సామాన్ ట్రాక్టర్లో ఎక్కించడం జరిగింది. ఇవే బోల సామాన్. ఇప్పుడే ఇక్కడ వంటకాడ బోల సామాన్ దించినాం. తర్వాత అన్నవాళ్ళు ఇక్కడ టెంట్ వేయడం జరుగుతుంది. మన వాళ్ళు వచ్చేసి దుమ్ము రాకుండా సైడ్ వాల్స్ కడుతున్నారు. మొత్తం వర్క్ జరుగుతుంది ఇప్పుడైతే. తర్వాత వంట కార్యక్రమం స్టార్ట్ చేయబోతున్నారు. వంటకు కావాల్సిన కూరగాయలు మొత్తం ఇక్కడ కోయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, అన్నదానం కూడా వంటలు స్టార్ట్ అయినాయి. ఏమేమి వండుతున్నారు చూపెట్టబోతున్నారు. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఫస్ట్ ఇప్పుడు వచ్చేసి ఉప్మా చేయబోతున్నారు. అందరికీ టిఫిన్ లాగా అందరూ తిని వంటలు స్టార్ట్ చేస్తారు. ఉప్మా రెడీ అయింది ఇక్కడ మార్నింగ్ టిఫిన్ అందరికి. ఉప్మా ఎట్లుందిరా? సూపర్, ఫెంటాస్టిక్. ఉప్మా తినడం అయిపోయింది. ఇక వంటలు స్టార్ట్ చేయాలి. మన వాళ్ళు ఇక్కడ రైస్ కడుగుతున్నారు. త్వరగా అయితే రైస్ వండడం జరుగుతుంది.
మంచి నూనె పోతున్నాం. సో ఇప్పుడు వచ్చేసి బీరకాయ కర్రీ చేయబోతున్నారు. దీనిలోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమేమి వేస్తారో చూడండి. పసుపు, కలుపు, మసాలా ఎత్తున్నాం. సో బీరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి సొరకాయ చట్నీ చేయబోతున్నాం. దానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసామో ఎలా చేసామో సొరకాయ చట్నీకి ఐటమ్స్ జీలకర్ర. సొరకాయలు గోలించడం అయిపోయింది. ఇప్పుడేమో గ్రైండర్ పట్టిన సొరకాయలని ఇలా తాలింపు వేసుకొని కర్రీలా చేసుకోవడం అంతే. సొరకాయ చట్నీగా ప్రిపేర్ అయిపోతుంది. ఇప్పుడైతే ఇక్కడ సాంబార్ చేయబోతున్నారు. ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసారో చూడండి. సో సాంబార్ చేయడం అయిపోయింది. నెక్స్ట్ కర్రీ వచ్చేసి బెండకాయ ఫ్రై చేయబోతున్నారు. చూడండి, మంచిగా తీసిన మరి. మన వాళ్ళు ఇక్కడ వంటలు ఎలా చేస్తున్నారో చూస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి సిగ చేయబోతున్నారు. దాని మీద అంచు పెట్టే సిరా అయితే చేయడం అయిపోయింది. ఇప్పుడు మన గణేశుని దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే పంతులు వచ్చిందంట, పూజ స్టార్ట్ చేయబోతుండు. సో అందరూ కుంకుమ పూజకి రెడీగా ఉన్నారు. మన వాళ్ళు ఇక్కడైతే పూజకి సామాన్ ఇస్తున్నారు. సో మనం పూజ ఎలా జరగబోతుందో చూద్దాం. సచ్చిదానందతి జ్యోతి ప్రత్యక్షం బ్రహ్మతి జ్ఞానమయోతి జ్ఞానమయోతి సర్వం జగదిదం ప్రతిష్టతి సర్వం జగదిదం దైవయేషతి సర్వం జగదిదం ప్రత్యేకి సంభూమి అభు అభు నిరోధః సంతత్వ దేవత తెచ్చి వేడుకతో పూజించు కర్పూరం ముట్టించుకోండమ్మా. అక్కడైతే పూజ జరుగుతుందని ఇక్కడ మన వాళ్ళు రెస్ట్ తీసుకుంటున్నారు. తర్వాత మళ్ళా పని ఉంటుంది కాబట్టి ఇప్పుడైతే ఇలా కాసేపు ముచ్చట్లు పెడుతున్నారు మన వాళ్ళు. ఇప్పుడు ఇక్కడ చిట్టీలు ఎందుకు తీస్తున్నారా అంటే, రేపు మన గణేశుని దగ్గర భోగాలు ఉండబోతున్నాయి. సో ప్రతి ఇయర్ అందరం ఇంటికి వెళ్ళి మేమే ఎవరు ఏం చేస్తారో అడిగే వాళ్ళం. బట్ ఈ ఇయర్ డిఫరెంట్గా ఇలా చిట్టీలు తీయడం జరిగింది. ఒక్కొక్కరు 2 ప్రసాదాలు చేయాలి. అందుకే ప్రతి ఒక్కరు 2 చిట్టీలు తీసుకుంటున్నారు.
సో గాయస్ ఇప్పుడే ఇక్కడ కుంకుమ పూజ అయిపోయింది. ఇప్పుడు మన అన్నప్రసాదన కాడికి వెళ్దాం. సో అన్నప్రసాదనకి మన వాళ్ళు రెడీ చేస్తున్నారు మొత్తం. ఇక అందరు రెడీ ఉన్నారు. సో ఫ్రెండ్స్, అప్పుడు 4 పొయ్యిలు ఉండేసరికి కర్రీస్ ఏం కవర్ చేయలేకపోయినా. సో మన వాళ్ళు ఏమేం కర్రీస్ అండారో చూద్దాం ఇప్పుడు. బ్యాట్స్, రైస్, ఇదేమో సొరకాయ చట్నీ, ఇది సిరా ప్రసాదం, ఇది వంకాయ టమాటా కర్రీ, ఇది సాంబార్, ఇది పప్పేనా పప్పు, ఇది వచ్చేసి బెండకాయ ఫ్రై, ఇది బీరకాయ అలసందల్ అండ్ అన్లిమిటెడ్ రైస్, ఇది వచ్చేసి గుమగుమలాడే పులిహోర. సో ఇంకా ఏం రెసిపీస్, ఇది కూడా పులిహోర మొత్తం, ఇది మొత్తం పులిహోరనే. ఇది వచ్చేసి సల్లచారా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మన చిన్నసేన వాళ్ళు వాటర్ పోయడానికి రెడీగా ఉన్నారు. ఇవాళ వాటర్ డ్యూటీ మొత్తం వీళ్ళే చూసుకోవాలి. చాలామంది రావడం వల్ల ఇక్కడైతే లైన్ ఎక్కువగా ఉంది. వీళ్ళందరూ భోజనాల కోసం వెయిట్ చేస్తున్నారు. సో ఇక్కడ మన అన్న వాళ్ళు మరియు మన సేన వాళ్ళు ఇక్కడ వడ్డించడం జరుగుతుంది అందరికీ. చిన్నవాళ్ళు ఆన్ డ్యూటీ. వీళ్ళు వచ్చేసి మన ఫ్రెండ్స్ యువసేన. వీళ్ళు అందరూ రావడం చాలా సంతోషంగా ఉంది మాకైతే. ఫ్రెండ్స్, టైం వచ్చేసి 3:20 అలా అవుతుంది. ఇప్పుడైతే ఇక్కడ అన్నప్రసాద్ భోజనాలు అయితే అయిపోయినాయి. ఈ అన్నప్రసాద్ భోజనాలు ఘనంగా జరగడానికి మన ధార్మిక సేన వాళ్ళు అండ్ ఆడవాళ్ళు చాలా కష్టపడ్డారు. సో నైట్ వచ్చేసి ఇక్కడ మనకు దీపా మహోత్సవం ఉండబోతుంది. అక్కడ కోళ్ళు అడుగుతుండ్రు. సో నైట్ ఇక్కడ దీపాలు పెడతారు కాబట్టి మన వాళ్ళు వచ్చేసి గచ్చుని క్లీన్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, టైం వచ్చి 4:03 అవుతుంది ఈవినింగ్. అన్నప్రసాదం మొత్తం అయిపోయింది. వీళ్ళు వచ్చేసి సరదాగా ఇది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని అంటున్నారు. సో వాళ్ళ కోసం అయినా సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. ఇక్కడైతే మన వాళ్ళు గణేష్ విగ్రహాన్ని గీసి అందులో కలర్స్ నింపి తర్వాత అయితే పువ్వులతో అలంకరించి దీపాలు పెడతారు. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నా. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.
ఫ్రెండ్స్ ఇప్పుడైతే మన చిన్నసేన వాళ్ళు వాటర్ పోయడానికి రెడీగా ఉన్నారు. ఇవాళ వాటర్ డ్యూటీ మొత్తం వీళ్ళే చూసుకోవాలి. చాలామంది రావడం వల్ల ఇక్కడైతే లైన్ ఎక్కువగా ఉంది. సో మీరు చూస్తున్నారుగా ఎంత జనాభా ఉన్నారో ఇక్కడ. ఇక్కడ మన అన్నవాళ్ళు అండ్ మన సేన వాళ్ళు అందరికీ వడ్డించడం జరుగుతుంది. సో చిన్న సేన వాళ్ళు ఆన్ డ్యూటీ. వీళ్ళొచ్చి మన ఫ్రెండ్స్ యువసేన వాళ్ళు. అండ్ వీళ్ళందరూ రావడం చాలా సంతోషంగా ఉంది మాకైతే. సో ఫ్రెండ్స్ టైం వచ్చేసి 3:20 అలా అవుతుంది. ఇప్పుడైతే ఇక్కడ అన్నప్రసాద భోజనాలు అయితే అయిపోయినాయి. ఈ అన్నప్రసాద భోజనాలు ఘనంగా జరగడానికి మన ధార్మిక సేన వాళ్ళు అండ్ ఆడవాళ్ళు చాలా కష్టపడ్డారు. అండ్ నైట్ ఇక్కడ వచ్చేసి మనకు దీప మహోత్సవం ఉండబోతుంది. అందుకే ఇక్కడ క్లీన్ చేస్తున్నారు. వాళ్ళు వచ్చేసి సరదాగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని అంటున్నారు. సో వాళ్ళ కోసం అన్న సబ్స్క్రైబ్ చేసుకోండి. వీళ్ళు వచ్చేసి ఇక్కడ గణేష్ బొమ్మని గీస్తారు. తర్వాత వాటిలో కలర్స్ నింపి పువ్వులతో డెకరేషన్ చేసి అప్పుడు దీపాలు పెడతారు.